వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విషయాలు మీరు తెలుసుకోవడం చాలా అవసరం, ఇంకోటికి తెలియపరచడం కూడా చాలా అవసరం. ఏంటంటే సమాజంలో హింసాత్మక ధోరణులు పెరిగిపోతున్నాయి. ఎవరు ఏ టైంలో ఎప్పుడు వైలెంట్ గా బిహేవ్ చేస్తారో తెలియట్లేదు. కుటుంబంలో మన చుట్టూ ఉండేవాళ్ళు కానీ, అంటే తల్లిదండ్రులు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, బాబాయ్, పిన్ని, ఇలా ఒక కుటుంబంలో ఉండే వ్యక్తులు కానీ, బయట ఒక వ్యక్తికి ఉండే స్నేహితులు కానీ అంతా సాధారణంగానే కనపడుతుంటారు. కానీ సడన్ గా అనుకోకుండా వైలెంట్ గా బిహేవ్ చేసి ప్రాణాలు హరించడానికి సిద్ధమవుతున్నారు. మనం ప్రతిరోజు కూడా పేపర్లలో ఇలాంటి వార్తలే మనం చూస్తూ ఉన్నాం. హింసాత్మక ధోరణి ప్రబలుతున్నది. రోజు హింసకు పాల్పడతారని కాదు, అంతా బానే ఉండొచ్చు, పైకి బానే కనపడుతుండొచ్చు, మంచి మాటలు చెప్తుండొచ్చు, వైలెంట్ గా బిహేవ్ చేయటం, అవతల వాళ్ళ ప్రాణాలు హరించటం. ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఎప్పుడైనా సరే హింసకు పాల్పడి అవతల వాళ్ళ ప్రాణాలు హరించేంతగా వైలెంట్ గా ఉంటాడా అనే విషయాల్ని జాతక చక్రంలో తెలుసుకోవచ్చు. చెప్పారు, దానికి సంబంధించిన యోగాలు చెప్పారు, దానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి, దానికి సంబంధించిన హౌసెస్ ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పారు. మనకు 12 రాసులు ఉన్నాయి, 12 లగ్నాలు ఉంటాయి. ఎలాంటి యోగాలు ఉంటే జాతకుడు లేదా జాతకురాలు హింసాత్మక ధోరణి ప్రదర్శించి అవతల వాళ్ళ ప్రాణాలు హరించే దిశగా చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లగ్నం వాళ్లే హంతకులు కావచ్చు, ఒక లగ్నం వాళ్లే హింసకు ప్రేరేపితులు కావచ్చు, లేకుంటే ఈ లగ్నం వాళ్ళు శాంతియుతంగా ఉండొచ్చు, ఈ లగ్నం వాళ్ళు శాంతియుతంగా ఉండకపోవచ్చు. అలాంటిది ఏమీ లేదు. ఏ లగ్నం వాళ్ళైనా సరే హింసకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి హంతకుడైతే రోజు హత్యలు చేయాలని లేదు, ఒక వ్యక్తి దొంగ అయితే రోజు దొంగతనాలు చేయాలని లేదు. కానీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్క నేరం చేసినా, ఎన్ని చేసినా కూడా వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులే, వాళ్ళు నేరం చేసినట్లే. ఒక్కసారి వైలెంట్ గా బిహేవ్ చేసి అవతల వాళ్ళ ప్రాణాలు హరించినా కూడా అది హింసకు పాల్పడినట్లే. సో అసలు ఇలాంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏం చెప్పారు శాస్త్రంలో అనే దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. జ్యోతిష్ శాస్త్రంలో మనకు గ్రహాలు, రాసులు, హౌసెస్, లగ్నం, ఇలా ఇవన్నీ ఉంటాయి. సహజ సిద్ధమైన శుభగ్రహాలు, సహజ సిద్ధమైన అశుభ గ్రహాలు, అంటే సహజ సిద్ధమైన దుష్ట గ్రహాలు. వీటితో పాటుగా ఆధిపత్య శుభగ్రహాలు, ఆధిపత్య అశుభ గ్రహాలు లగ్నం నుంచి లెక్కేసుకుంటే మనకు అసలు ఎవరైనా హింసకు దేనికి పాల్పడతారు? కోపం, అది ద్వేషంగా మారుతుంది. ఆ తర్వాత పట్టుదల పెరిగి కక్ష తీర్చుకోవాలి, ఏ విధంగానైనా సరే కక్ష తీర్చుకోవాలి అనే ధోరణి ప్రబలుతుంది. ఏ కారణం వలనైనా కానీ ఒక వ్యక్తి హింసకు పాల్పడొచ్చు. కుజుడు వైలెంట్ గ్రహం, అంటే హింసకి, ద్వేషానికి, ప్రతీకారానికి, కక్ష కార్పణ్యాలకి, వైలెంట్ నేచర్ కి, వీటన్నిటి కూడా కుజుడు కారకం. అట్లానే హౌసెస్ మనం తీసుకున్నప్పుడు 6వ స్థానం నుంచి 6వ స్థానం, అది 11వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో హింస అనే అంశం ఉంటుంది. 6వ స్థానం నుంచి 6వ స్థానం, అంటే భావోద్భావం ప్రకారం 6వ స్థానం నుంచి 6వ స్థానం 11వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో ఉండే అంశాలు కూడా 11వ స్థానంలో ఉంటాయి. మనం ఇప్పుడు హింస గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికే పరిమితం అవుదాము. సో 11వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కూడా ఆధిపత్య రీత్యా హింసకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే ఏ జాతక చక్రంలోనైనా సరే మొత్తంగా 3 గ్రహాలు హింసకు కారణమవుతాయి. ఒకటి కుజుడు, రెండోది 6వ స్థానాధిపతి, మూడోది 11వ స్థానాధిపతి. ఈ 3 గ్రహాలు కూడా ఏదో విధంగా పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని లగ్నాన్ని, లగ్నాధిపతిని, అంటే బాడీని, అంటే ఒక వ్యక్తి దేహాన్ని, అలాగే 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతిని, అంటే ఆలోచన వ్యవస్థను, అంటే మైండ్ ని, అట్లానే మనసుకు కారణమైన చంద్రుణ్ణి, ఈ మూడింటిని కూడా హింస వైపు మళ్లించాలి, అంటే హింసకు ప్రేరేపించాలి. ఈ పని ఎవరు చేసేది? కుజుడు, 6వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి. సో ఈ 3 గ్రహాలు కూడా లగ్నాన్ని, లగ్నాధిపతిని, 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతిని, చంద్రుడిని కనుక ప్రభావితం చేస్తే ఏ జాతక చక్రంలోనైనా సరే వాళ్ళు హింసకు పాల్పడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా పాల్పడవచ్చు. ముఖ్యంగా ఆ గ్రహాలకు సంబంధించిన పీరియడ్స్ లోనే ఇది జరుగుతుంది జనరల్ గా. బట్ జీవితంలో ఎప్పుడైనా వీళ్ళు హింసకు పాల్పడవచ్చు. వాళ్ళ హింసాత్మక ధోరణి ఏదో రూపంలో ప్రబలవచ్చు. వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, అవతల వాళ్ళ మీద కక్ష పెంచుకున్నప్పుడు, అవతల వాళ్ళు అన్యాయం చేశారని భావించినప్పుడు,
లేకపోతే అక్రమ సంబంధాల విషయంలోనో, లేకుంటే కుటుంబంలోనే సోదరుల మీదనో, ఆస్తి తగాదాల విషయంలోనో, లేకుంటే ఫ్రెండ్స్తో గొడవపడి అలాంటి విషయాల్లోనో, ఎక్కడొక్కడ ఏదో విషయంలో తగాదాపడి ఎప్పుడప్పుడు వాళ్ళు హింసకు ప్రేరేపితులై అవతల వాళ్ళ ప్రాణాన్ని హరించే అవకాశం కూడా ఉంది. ప్రతి లగ్నానికి కూడా అలాంటి యోగాలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో విపులంగా ప్రతి లగ్నానికి ఒక్కొక్క యోగాన్ని ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే జాతక చక్రంలో శాంతియుతమైన గ్రహాలు కూడా ఉంటాయి. గురుడు శాంతియుతమైన గ్రహం, అందుకనే గురుబలం అని చెప్తుంటారు. ఒక జాతక చక్రంలో బలంగా ఉన్న గురుడు కుజుడిని గనక చూస్తుంటే, అంటే కుజుడి మీద దృష్టి పడుతుంటే, 5వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ పడితే అప్పుడు కుజుడిలో ఉన్న హింసాత్మక ధోరణి నశించిపోయే అవకాశం ఉంది, మ్యాక్సిమం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కానీ గురుడు బలంగా ఉండాలి. బలహీనమైన గురుడు కుజుడిని చూసినంత మాత్రాన ఏమీ కాదు, గుర్తుంచుకోండి. గురుడు కంపల్సరీ బలంగా ఉండి కుజుడిని గనక చూస్తుంటే ఖచ్చితంగా కుజుడి యొక్క వైలెంట్ ధోరణి నశించిపోతుంది, లేదా 99% తగ్గిపోతుంది. ముందుగా నేను మీకు మిథున లగ్నం గురించి చెప్తాను. ఎందుకంటే జోడియాక్ అనేది మేష రాశితో మొదలవుతుంది మనకు, కానీ 12 లగ్నాలను పోలిస్తే మిథున లగ్నం వాళ్ళు ఉండేంత వైలెంట్ గా మరో లగ్నం వాళ్ళు ఉండరు. ఈవెన్ వైలెంట్ గ్రహం అయిన కుజుడు ఆధిపత్యం వహిస్తున్న మేష లగ్నం వాళ్ళు కానీ, అలానే వృశ్చిక రాశికి కూడా కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. సో వృశ్చిక లగ్నం వాళ్ళు కానీ మిథున లగ్నం వాళ్ళు ఉండేంత వైలెంట్ గా ఈ 2 లగ్నాల వాళ్ళు కూడా ఉండలేరు. ఎందుకంటే మిథున లగ్నం వాళ్ళకు ఉండేంత ధైర్యం ఏ లగ్నం వాళ్ళకి ఉండదు. దానికి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇక్కడ టాపిక్ అది కాదు కాబట్టి నేను ఇప్పుడు దాంట్లో వెళ్ళలేను. అవసరమైతే హింసాత్మక చర్యలకు పాల్పడటానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి హింసకైనా పాల్పడగలరు వాళ్ళ తర్వాతే ఎవరైనా. సో అది చెప్తే మీకు ఒక అవగాహన వస్తుంది ముందు. అందుకని ముందుగా నేను మిథున లగ్నం గురించి చెప్పాలనుకుంటున్నాను. మేషం మొదటి రాశి, మేషం తర్వాత వృషభం, వృషభం తర్వాత మిథునం వస్తుంది. మీరు పక్కన జాతక చక్రం చూడొచ్చు. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, అట్లానే 4వ స్థానాధిపతి కూడా బుధుడే. అంటే లగ్నానికి 4వ స్థానానికి అధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు. మనస్సు కారకుడైన చంద్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. సో హింసాత్మక గ్రహం అయిన కుజుడు లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు లగ్నం నుంచి 6వ స్థానానికి, లగ్నం నుంచి 11వ స్థానానికి, అంటే 6వ స్థానం నుంచి 6వ స్థానానికి అధిపతి కుజుడే. అంటే కుజుడు న్యాచురల్ గా వైలెంట్ గ్రహం, దానికి తోడు 6వ స్థానానికి అధిపతి, మరోపక్క 11వ స్థానానికి కూడా అధిపతి. అంటే 3 రెట్ల మేర వైలెంట్ నేచర్ ని సంతరించుకుంటాడు. అలాంటి కుజుడు లగ్నంలో ఉన్నాడు. లగ్నంలో ఉండటం వలన లగ్నాన్ని ప్రభావితం చేస్తున్నాడు. లగ్నాధిపతి బుధుడు అక్కడే ఉండటం వలన లగ్నాధిపతిని కూడా ప్రభావితం చేస్తున్నాడు. 4వ దృష్టి ద్వారా 4వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు. 4వ స్థానానికి అధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండటం వలన మళ్ళా 4వ స్థానాధిపతిని కూడా ప్రభావితం చేస్తున్నాడు. అలాగే 4వ స్థానంలో ఉన్న చంద్రుణ్ణి, అంటే మైండ్ కు కారకుడైన చంద్రుణ్ణి 4వ దృష్టితో ప్రభావితం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తుల మనస్తత్వం హింసాత్మక ధోరణితో కూడుకొని ఉంటుంది. వాళ్ళు రోజు హింసకు పాల్పడకపోవచ్చు. అసలు అటువంటి వారు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకు అవసరమైనప్పుడు కక్ష తీర్చుకోవాలనుకున్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు హింసకు పాల్పడి ఎంత దూరమైనా వెళ్తారు. అవతల వాళ్ళ మాన ప్రాణాలు తీయటానికైనా కూడా వెనుకాడరు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటే కుజుడు పీరియడ్ లో ఉండొచ్చు, అంతర్దశలో గాని ప్రత్యంతర దశలో గాని కుజుడి ప్రభావానికి గురైన బుధుడు లేదా చంద్రుడు వాళ్ళ పీరియడ్స్ లో కూడా ఈ జాతకుడు లేదా జాతకురాలు హింసకు పాల్పడే అవకాశం ఉంటుంది. అయితే గురుడి దృష్టి పడితే మటుకు అది నల్లిఫై అయిపోతుంది. ఈ జాతకుడు లేదా జాతకురాలు యొక్క హింసాత్మక ధోరణి అనేది నల్లిఫై అయిపోతుంది. గురుడు 3వ స్థానంలో ఉన్నాడు. సో కుజుడి మీద గురుడి దృష్టి పడట్లేదు కనుక ఇటువంటి జాతకులు వైలెంట్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదే గ్రహ పరిస్థితి కొన్ని లగ్నాల్లో ఉంటే ఏమవుతుంది? మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మిగతా 11 లగ్నాల గురించి చెప్పే ముందు ఈ గ్రహ పరిస్థితి వేరే లగ్నాల్లో ఉంటే, 5-6 లగ్నాల్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు నేను చెప్తా. మీరు తెలుసుకోవడం చాలా అవసరం. చూడండి, ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. మనం కుంభ లగ్నం తీసుకుందాం. ఇదే గ్రహ పరిస్థితి. అంటే 5వ స్థానంలో కుజుడు, బుధుడు, 5 నుంచి 4వ స్థానంలో చంద్రుడు. అంటే కుంభ లగ్న జాతకులకు ఇది 5వ స్థానం అవుతుంది. మిథునం అనేది అదే గ్రహ పరిస్థితి. మిథున లగ్నం గురించి చెప్పాను నేను. అదే గ్రహ పరిస్థితి ఇక్కడ ఉంది అనుకున్నాం.
కుంభలగ్న జాతక చక్రాలలో ఉన్నప్పుడు ఇది 5వ స్థానం అవుతుంది. 5వ స్థానం అంటే సంతానం. అంటే కొద్దిసేపు దాన్ని మీరు లగ్నంగా ఊహించుకోండి. అంటే సంతానంలో కొడుకు కానీ కూతురుకు కానీ ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు వాళ్ళు హింసకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం సేపు లగ్నంగా మనం ఊహించుకుంటే అక్కడ కుజుడు అంటే లగ్నాన్ని ప్రభావితం చేస్తాడు, లగ్నాధిపతి అయిన బుధుడిని కూడా ప్రభావితం చేస్తాడు. అక్కడి నుంచి 4వ స్థానమైన అంటే సంతానం యొక్క 4వ స్థానమైన కన్యను కూడా ప్రభావితం చేస్తాడు. దాని అధిపతి అయిన బుధుడు అక్కడ 5వ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి అది సంతానానికి లగ్నం అవుతుంది. కాబట్టి 4వ స్థానాధిపతిని కూడా అంటే సంతానం యొక్క 4వ స్థానాధిపతిని కూడా ప్రభావితం చేసినట్టే. చంద్రుడు మనస్సు కారకుడైన చంద్రుడినట్టు ప్రభావితం చేస్తాడు 4వ దృష్టితో. కనుక ఇలాంటి జాతక చక్రాలలో అంటే కుంభ లగ్న జాతక చక్రాలలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నట్లయితే ఆ జాతకుడు లేదా జాతకురాలి యొక్క సంతానంలో ఎవరో ఒకరు హింసకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ జాతక చక్రం చూడండి, మీన లగ్నం, అదే గ్రహ పరిస్థితి. మీనం నుంచి మిథునం అనేది 4వ స్థానం అవుతుంది. అంటే 4వ స్థానంలో కుజుడు, బుధుడు, 7వ స్థానంలో చంద్రుడు. అంటే మీన లగ్నం నుంచి మిథునం అనేది 4వ స్థానం అవుతుంది. 4వ స్థానం అంటే మాతృస్థానం, అంటే తల్లి. ఎవరి జాతక చక్రంలోనైనా సరే ఇలా కనుక ఉన్నట్లయితే వారి మాతృమూర్తి హింసకు పాల్పడే అవకాశం ఉంటుంది. తులా లగ్నం చూడండి, అదే గ్రహ పరిస్థితి. తులా లగ్నం నుంచి మిథునం అనేది 9వ స్థానం అవుతుంది. 9వ స్థానం అంటే తండ్రి. ఇలాంటి గ్రహస్థితి కనుక ఉన్నట్లయితే తులా లగ్న జాతక చక్రాలలో తండ్రి హింసకు పాల్పడే అవకాశం ఉంటుంది. అలానే ధనుర్లగ్న జాతక చక్రాలలో ఇలాంటి హింసాత్మక యోగం ఉంది అనుకోండి, అంటే ఇలాంటి గ్రహస్థితే ఉందనుకోండి, జీవిత భాగస్వామి హింసకు ప్రేరేపితురాలు కావచ్చు, లేకుంటే ప్రేరేపితుడు కావచ్చు. అంటే జీవిత భాగస్వామి హింసాత్మక ధోరణి ప్రదర్శించి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అవతల వాళ్ళ ప్రాణాలు హరించే స్థాయికి కూడా వెళ్లే అవకాశం ఉంది. అలానే సింహలగ్నం తీసుకుంటే ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అన్నయ్య అంటే జాతకుడి లేదా జాతకురాలి అన్నయ్య హింసాత్మక వైఖరిని ప్రదర్శించి అవతల వాళ్ళ మానవ ప్రాణాలను కూడా హరించవచ్చు. మేష లగ్న జాతక చక్రాలలో ఇలాంటి గ్రహస్థితి ఉంటే అటువంటి తమ్ముళ్ళు లేదా చెల్లెళ్ళు హింసకు పాల్పడే అవకాశం ఉంటుంది. సో ఈ గ్రహస్థితిని మీరు మిగతా జాతక చక్రాలకు ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను మిగతా 11 లగ్నాల వారి జాతక చక్రాలలో ఎటువంటి ప్రధాన యోగాలు ఉంటాయో, హింసాత్మక యోగాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం మిగతా 11 లగ్నాలలో ఈ యోగాలు ఎలా ఉంటాయో చూద్దాం. మొదటగా మేష లగ్నం. మీరు ఈ జాతక చక్రాన్ని చూసినట్లయితే మేష లగ్నంలో లగ్నాధిపతి కుజుడు కూర్చొని ఉన్నాడు. 4వ స్థానంలో చంద్రుడు, బుధుడు, శని ఉన్నారు. 6వ స్థానంలో గురుడు కూర్చొని ఉన్నాడు. లగ్నాధిపతి కుజుడే కాబట్టి, కుజుడే వైలెంట్ గ్రహం కాబట్టి లగ్నంలో ఉన్నాడు కాబట్టి లగ్నాన్ని ప్రభావితం చేస్తున్నట్లే. ఆ తర్వాత కుజుడి 4వ దృష్టి 4వ స్థానం మీద పడుతుంది. 4వ స్థానాధిపతి చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే 4వ స్థానాన్ని 4వ స్థానాధిపతిని ప్రభావితం చేస్తున్నాడు. తర్వాత 4వ స్థానానికి కారకుడు కూడా చంద్రుడే, అంటే మైండ్ కు కారకుడు కూడా చంద్రుడే, అంటే కారకుడిని కూడా ప్రభావితం చేసినట్లే. ఆ తర్వాత 6వ స్థానాధిపతి బుధుడు. 6వ స్థానాధిపతి బుధుడు కూడా హింసకు ప్రతీక అని చెప్పాను నేను. అలాగే 11వ స్థానాధిపతి కూడా హింసకు ప్రతీక. 6వ స్థానాధిపతి అయిన బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు. అంటే 4వ స్థానంలో ఉండటం ద్వారా 6వ స్థానాధిపతి మైండ్ ని మరింతగా హింసకు ప్రేరేపిస్తాడు. అలాగే 11వ స్థానాధిపతి శని 4వ స్థానంలో ఉన్నందువల్ల శని యొక్క 10వ దృష్టి లగ్నం మీద పడుతుంది. అంటే లగ్నాన్ని కుజుడే కాకుండా మరింతగా శని కూడా 11వ స్థానాధిపతిగా హింస వైపు ప్రేరేపిస్తాడు. ఈ జాతక చక్రంలో చూసినట్లయితే గురుడు 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడి మీద గురుడి దృష్టి పడే అవకాశం లేదు. కనుక ఇటువంటి యోగం ఉన్నట్లయితే మేష జాతక చక్రాలలో వాళ్ళు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు హింసకు పాల్పడే అవకాశం ఉంది. అవతల వాళ్ళ ప్రాణాలు కూడా హరించే స్థాయిలో హింసకు పాల్పడవచ్చు. ఇప్పుడు వృషభ లగ్న జాతక చక్రం చూడండి. మనం ఈ యోగం చూడంగానే తెలిసిపోతుంది, మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. లగ్నంలో కుజుడు ఉన్నాడు. లగ్నాధిపతి అయిన శుక్రుడు
6వ స్థానాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. 4వ స్థానాధిపతి అయిన రవి కూడా లగ్నంలో ఉన్నాడు. మనస్సు కారకుడైన చంద్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు లగ్నంలో కుజుడు ఉన్నందువల్ల లగ్నాన్ని ప్రభావితం చేస్తున్నాడు హింసపూరితంగా. అలాగే లగ్నాధిపతి అయిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నందువల్ల కంప్లీట్ గా బాడీని హింస వైపు మళ్లిస్తాడు. అలాగే 4వ స్థానాధిపతి రవి కుజుడితోనే కలిసి ఉన్నాడు. 4వ స్థానాన్ని కూడా 4వ దృష్టితో కుజుడు చూస్తున్నాడు. అంటే లగ్నాన్ని, 4వ స్థానాన్ని, వాటి అధిపతుల్ని కుజుడు ప్రభావితం చేస్తున్నాడు. ఆ తర్వాత మనస్సు కారకుడైన చంద్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 7వ దృష్టి చంద్రుడి మీద పడుతుంది. అలాగే 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. కాకపోతే 11వ స్థానాధిపతి అయిన గురుడు 4వ స్థానంలో ఉన్నాడు. అంటే 4వ స్థానాన్ని, అంటే మైండ్ ని హింసకి ప్రేరేపిస్తాడు. అంటే ఇది ఒక పరిపూర్ణమైన హింసాత్మక యోగం. ఇక్కడ కూడా గురుడి దృష్టి కుజుడి మీద పడే అవకాశం లేదు. చూడండి. తరువాత కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం నుంచి 4వ స్థానాధిపతి శుక్రుడు, 11వ స్థానాధిపతి కూడా శుక్రుడి. తరువాత 6వ స్థానాధిపతి గురువు. ఇప్పుడు మీరు చూడండి, లగ్నాధిపతి చంద్రుడు లగ్నంలోనే ఉన్నాడు. కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే కుజుడు లగ్నాధిపతిని ప్రభావితం చేస్తున్నాడు. కుజుడి దృష్టి 4వ దృష్టి 4వ స్థానం మీద పడుతుంది. 4వ స్థానాధిపతి అయిన శుక్రుడు మళ్ళా కుజుడితోనే కలిసి ఉన్నాడు. అంటే 4వ స్థానాధిపతిని కూడా ప్రభావితం చేసినట్లే. ఆ తర్వాత 6వ స్థానాధిపతి అయిన గురుడు 4వ స్థానంలో ఉన్నాడు. అంటే 4వ స్థానాన్ని, అంటే మైండ్ ని హింసాత్మకంగా ప్రేరేపిస్తాడు. ఆ తర్వాత 11వ స్థానాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. అంటే లగ్నం మీద, 4వ స్థానం మీద పరిపూర్ణంగా ఇక్కడ వైలెంట్ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది. ఇక్కడ కూడా గురుడి దృష్టి కుజుడి మీద పడే అవకాశం లేదు. ఇది కూడా ఒక భయంకరమైన వైలెంట్ మైండ్ ని కలిగజేసే యోగం. ఈ సింహలగ్న జాతక చక్రం మీరు చూసినట్లయితే కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు. 4వ దృష్టి లగ్నం మీద పడుతున్నది. లగ్నాధిపతి అయిన రవి అక్కడే ఉన్నాడు. తర్వాత లగ్నం నుంచి 4వ స్థానాధిపతి కుజుడే. 4వ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు. అధిపతి కూడా ఆయనే కాబట్టి ఇంకా వేరే దృష్టి అవసరం లేదు. ఆ తర్వాత 6వ స్థానాధిపతి శని లగ్నంలోనే ఉన్నాడు. ఆ తర్వాత 11వ స్థానాధిపతి అయిన బుధుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. సింహ లగ్న జాతకులకు ఇది ఒక భయంకరమైన వైలెంట్ మైండ్ ఇచ్చే యోగం. వీళ్ళు కూడా హింసకు ప్రేరేపితులు కావచ్చు జీవితంలో ఎప్పుడైనా సరే. ఇప్పుడు కన్యా లగ్నం. లగ్నంలో కుజుడు, బుధ, శని, 4వ స్థానంలో చంద్రుడు, గురు. కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి లగ్నాన్ని ప్రభావితం చేస్తున్నాడు. లగ్నాధిపతి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి లగ్నాన్ని సంపూర్ణంగా ప్రభావితం చేస్తున్నట్టే. తరువాత కుజుడి 4వ దృష్టి 4వ స్థానంపై పడుతున్నది. 4వ స్థానాధిపతి అయిన గురుడు కూడా అక్కడే ఉన్నాడు. తరువాత మైండ్కి కారకుడైన చంద్రుడు కూడా 4వ స్థానంలోనే ఉన్నాడు. కనుక 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతిని, అలాగే మైండ్ కారకుడైన చంద్రుణ్ణి, ఈ మూడింటిని కూడా కుజుడు ప్రభావితం చేస్తున్నాడు. అలాగే 6వ స్థానాధిపతి అయిన శని లగ్నంలో ఉండి లగ్నాన్ని మరింత హింస వైపు ప్రోత్సహిస్తున్నాడు శని. అలాగే 11వ స్థానాధిపతి అయిన చంద్రుడు మళ్ళీ 4వ స్థానంలోనే ఉన్నట్టు. కనుక ఇది హింసకు దారి తీసే ఒక పరిపూర్ణమైన యోగం. తరువాత తులా లగ్నం. చూడండి, లగ్నంలో రవి, గురు, శుక్ర 3 గ్రహాలు ఉన్నాయి. 10వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 4వ స్థానంలో చంద్రుడు, శని. కుజుడు 4వ దృష్టితో లగ్నాన్ని, లగ్నాధిపతి అయిన శుక్రుణ్ణి చూస్తున్నాడు. 7వ దృష్టితో 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతి అయిన శనిని చూస్తున్నాడు. మైండ్ కారకుడైన చంద్రుణ్ణి చూస్తున్నాడు. హింసకు ప్రాతినిధ్యం వహించే 6వ స్థానాధిపతి అయిన గురుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. 11వ స్థానాధిపతి అయిన రవి కూడా లగ్నంలోనే ఉన్నాడు. ఇది కూడా హింసను ప్రోత్సహించే ఒక సంపూర్ణ హింసాత్మకమైన యోగం. జాతకుడు లేదా జాతకురాలు ఈ గ్రహ ప్రభావంతో హింసకు పాల్పడే ప్రమాదం ఉన్నది.
తర్వాత వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం విషయానికి వస్తే లగ్నాధిపతి 6వ స్థానాధిపతి కుజుడే. అంటే కుజుడు న్యాచురల్ గానే హింసాత్మక గ్రహం, లగ్నానికి ఆధిపత్యం వహిస్తున్నాడు. తర్వాత 6వ స్థానాధిపతిగా కూడా హింసాత్మక గ్రహం అవుతాడు. తరువాత 10వ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. తనే లగ్నాధిపతి కాబట్టి హింసకు ప్రభావితుడైనట్లే. తరువాత 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతి అయిన శనిని 7వ దృష్టితో చూస్తున్నాడు. మైండ్ కారకుడైన చంద్రుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి కుజుడి దృష్టి చంద్రుడి మీద కూడా పడుతున్నది. సో 6వ స్థానాధిపతి కూడా కుజుడే కాబట్టి మరింతగా లగ్నాన్ని హింసాత్మక ధోరణి వైపు మళ్లిస్తున్నట్లే. అలాగే 11వ స్థానాధిపతి అయిన బుధుడు కూడా కుజుడితోనే కలిసి ఉన్నాడు కనుక అక్కడి నుంచి 4వ స్థానంపై, 4వ స్థానాధిపతిపై బుధుడు కూడా దృష్టి సారిస్తున్నాడు. ఇది కూడా హింసకు దారి తీసే ఒక పరిపూర్ణమైన యోగం. ఇప్పుడు ధనుర్లగ్నం. లగ్నంలో లగ్నాధిపతి గురువు ఉన్నాడు. 4వ స్థానంలో చంద్రుడు, 10వ స్థానంలో కుజుడు, శుక్రుడు ఉన్నారు. చూడండి. సో కుజుడి 4వ దృష్టి లగ్నం మీద పడుతున్నది, లగ్నాధిపతి మీద పడుతున్నది. కుజుడు 7వ దృష్టితో 4వ స్థానాన్ని చూస్తున్నాడు. 4వ దృష్టితో 4వ స్థానాధిపతిని కూడా చూస్తున్నాడు. ఎందుకంటే గురుడు లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి. తర్వాత ఈ లగ్నానికి 6వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి శుక్రుడే. సో మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ 6వ స్థానాధిపతిగా, 11వ స్థానాధిపతిగా శుక్రుడు హింసకు ప్రతీక అవుతాడు. అలాంటి శుక్రుడు ఆల్రెడీ హింసాత్మక గ్రహమైన కుజుడితో కలిసి ఉన్నాడు. సో లగ్నాన్ని, లగ్నాధిపతిని, 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతిని చాలా బలంగా హింసాత్మక గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి. ఇది కూడా జాతకుణ్ణి లేదా జాతకురాలిని వైలెన్స్ వైపు నెట్టే ఒక భయానకమైన యోగం. ఇప్పుడు మకర లగ్నం. మకర లగ్నంలో బుధుడు, చంద్రుడు ఉన్నారు. 7వ స్థానంలో కుజుడు, శని ఉన్నారు. 6వ స్థానంలో గురుడు ఉన్నాడు. మీరు చూడండి, కుజుడి 7వ దృష్టి లగ్నం మీద పడుతున్నది. లగ్నాధిపతి కుజుడితోనే కలిసి ఉన్నాడు, అంటే లగ్నాన్ని పరిపూర్ణంగా ప్రభావితం చేస్తున్నాడు. అలాగే కుజుడే 4వ స్థానాధిపతి. కుజుడు ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. అంటే ఈ జాతకుడి లేదా జాతకురాలి మైండ్ ఆల్రెడీ హింసాత్మకమైన ధోరణితో నిండి ఉంటుంది. అదీ కాక కుజుడితో కలిసి ఉన్న శని కూడా హింసాత్మకమే అవుతాడు కనుక శని దృష్టి 4వ స్థానంపై పడుతున్నది. 10వ దృష్టి హింసకు ప్రతీకగా నిలిచే 6వ స్థానాధిపతి అయిన బుధుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. ఆ తరువాత గురుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ గురుడి దృష్టి పడే అవకాశం లేదు కుజుడి మీద కనుక ఇది కూడా ఒక పరిపూర్ణమైన హింసకు దారి తీసే యోగం. తర్వాత కుంభలగ్నం. కుజుడు స్వస్థానంలో వృశ్చికంలో ఉన్నాడు. అక్కడి నుంచి కుజుడి 4వ దృష్టి లగ్నం మీద పడుతున్నది. లగ్నాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉన్నాడు. దాని మీద కుజుడి 7వ దృష్టి పడుతున్నది. అంటే లగ్నాన్ని, లగ్నాధిపతిని హింసాత్మక గ్రహమైన కుజుడు ప్రభావితం చేస్తున్నాడు. దాంతోపాటుగా 4వ స్థానాధిపతి అయిన శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. కుజుడి 8వ దృష్టి 4వ స్థానాధిపై పడుతున్నది. అలాగే మైండ్ కారకుడైన చంద్రుడిపై కూడా 8వ దృష్టి పడుతున్నది కనుక లగ్నాన్ని, లగ్నాధిపతిని, 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతిని, దాంతోపాటు మైండ్ కారకుడైన చంద్రుడిని కూడా కుజుడు ప్రభావితం చేస్తున్నాడు. దీంతోపాటు 11వ స్థానాధిపతి అయిన గురుడు శుభగ్రహమే కానీ గుర్తుంచుకోండి, 11వ స్థానాధిపతిగా హింసకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. 11వ స్థానాధిపతి అయిన గురుడి దృష్టి కూడా లగ్నం మీద పడుతున్నది కనుక ఇది కూడా ఒక పరిపూర్ణమైన వైలెన్స్ యోగం. తర్వాత మీనలగ్నం. మీనలగ్నాధిపతి అయిన గురుడు 5వ స్థానంలో చంద్రుడు, బుధుడితో కలిసి ఉన్నాడు. 10వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో శని, 4వ స్థానంలో రవి. ఇది గ్రహస్థితి మీన లగ్న జాతక చక్రంలో. చూస్తున్నారు కదా, కుజుడి 4వ దృష్టి లగ్నం మీద పడుతున్నది. 7వ దృష్టి 4వ స్థానంపై పడుతున్నది. కుజుడి 8వ దృష్టి లగ్నాధిపతి అయిన గురుడి మీద పడుతున్నది. దాంతోపాటు 4వ స్థానాధిపతి అయిన బుధుడి మీద పడుతున్నది. అక్కడే చంద్రుడు కూడా ఉన్నాడు. మైండ్ కారకుడైన చంద్రుడి మీద కూడా పడుతున్నది. తర్వాత 11వ స్థానాధిపతి అయిన శని లగ్నాన్ని చూస్తున్నది. దాంతోపాటుగా శని 10వ దృష్టి మళ్ళా 4వ స్థానంపై కూడా పడుతున్నది.
సో ఇది కూడా ఒక పరిపూర్ణమైన వైలెన్స్ యోగం. ఇలాంటి గ్రహస్థితి ఉన్న మీనలగ్న జాతకులు కూడా హింసకు పాల్పడవచ్చు. Like, comment and share the video. Thank you.